ఓకే. దాన్ని ఖచ్చితంగా అందరు తీసుకొని అందరూ ఏ విధంగా వెనుక ముందైనా కూడా ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క గ్రామానికి చెందిన ప్రతి ఒక్క అభ్యర్థిగా అర్హుడే. అది ఆన్లైన్ చేసిన తర్వాత ఆన్లైన్ ద్వారా మనకు లబ్ధి ఉన్నట్టు ఏది ఉన్నా లేకున్నా కూడా ఉన్నట్టు పెన్షన్ వస్తే పెన్షన్ వచ్చినట్టు, పెన్షన్ లేకపోతే పెన్షన్ లేనట్టు, ఇల్లు ఉంటే ఇల్లు తీసుకున్నట్టు, ఇల్లు లేకపోతే ఇల్లు లేనట్టు, భూమి ఉంటే భూమి ఉన్నట్టు, భూమి లేకపోతే భూమి లేనట్టు, ఉన్న భూమిని ఎంత భూమి ఉన్నది, కౌలు రైతు బంధు వస్తుందా రావట్లేదా, ఏది ఉన్నా కూడా క్లారిటీగా మనం తప్పు రాసి మళ్ళీ తర్వాత తెలియకుండా మా అధికారులను బదనం చేసుడు లేకపోతే గ్రామ ప్రజలు మన పెద్ద మనుషులను బదనం చేసుడు అలాంటి కార్యక్రమాలు లేకుండా ఏదున్నా కూడా క్లారిటీగా అడిగి తెలుసుకొని రాసి క్లుప్తంగా మంచి వివరణతో ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ రమేష్ గారికి మరియు ఎంపీపీ వైస్ ఎంపీపీ సంపత్ గారికి, వేదికపై ఉన్న అధికారులందరికీ, వేదిక ముందు కూర్చున్న కమ్మర్పేట గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో ఈరోజు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోమని చెప్పినారు. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల పక్షాన్నే ఉంటుంది. ఏ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వన్నా కూడా అవి అందాల్సినవి ముందు కూడా పేద ప్రజలకే. పార్టీలకు అతీతంగా ఇంత ముందున్న తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా పార్టీలతో సంబంధం లేదు, ఎవరికైనా కూడా సంక్షేమ పథకాలు అందాలి తప్ప వీళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు బీజేపీ పార్టీ అని అలాంటి ఏవి చూడకుండా కూడా సంక్షేమ పథకాలు దాదాపుగా అందరికీ అందినాయి. ఇప్పుడు ఏవో కొన్ని రానంత మాత్రాన వాటిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మొదలైంది ఈ ప్రభుత్వ పథకాలు చూస్తాం. ఎందుకంటే ఏదైనా వెయిట్ చేయాలి. అనగానే అట్లా ఏవి కూడా ఏ గవర్నమెంట్ కూడా సాధ్యం కాదు. టైం వాళ్ళు 3 నెలల టైం అడిగిండ్రు. 3 నెలల టైంలో ఈ పథకాలు ఇంతవరకు ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రవేశపెట్టే పథకాలలో ప్రతి ఒక్కటిగా క్లారిటీ ఉండేది. ఈ టైం కల్లా అందరికీ రైతు బంధు వచ్చేసేది. కానీ ఇంతవరకు అయితే రైతు బంధు నాకు తెలిసి 30 గుంటల లోపు వాళ్ళకే వచ్చింది తప్ప ఎకరం భూమి ఉన్న వాళ్ళకు కూడా ఇంతవరకు రాలేదు. ఎందుకంటే మా ఇంట్లోనే నేను మా అమ్మకి 2 పాస్బుక్లో ఉంటే 2 గుంటల పైసలు 250 అయితే పడినాయి, కానీ ఎకరన్నర పైసలకి ఇంతవరకు పడలేదు. అంటే ఈ టైంలో రైతు బంధు కనుక ఏ రైతుకైనా అంటే ఇక్కడ ఉన్న అందరు కూడా దాదాపుగా వ్యవసాయం మీదనే 90% మంది ఆధారపడతారు. ఈ టైంలో రైతు బంధు వస్తే అంటే అందుతే బాగుండదు. ఎందుకంటే అందరూ నాట్లు వేసుకునే సీజన్, పిండి బస్తాలు తెచ్చుకుంటారు, నాట్లు వేసుకుంటారు కనుక కూళ్ళకో పిండి బస్తాలకు అవసరం వచ్చేది. కానీ ఇంతవరకు అయితే రైతు బంధు అందలేదు. మరి వాళ్ళు ఈ అప్లికేషన్స్ మొత్తం మీ దగ్గర తీసుకొని వాటిని వెరిఫై చేసి అంటే వచ్చాక నాకు తెలిసి ఇంకా టైం పడుతుంది. అప్పటి వరకు మీ ఒడ్లు కూడా మీ చేతికి వస్తాయి. అంటే టైం పడుతుంది, వస్తాయి కావచ్చు కానీ రావని మనం చెప్పలేము. ఏది కూడా రావని చెప్పొద్దు, ఎవరు కూడా వస్తాయి కావచ్చు. ఎందుకంటే ఎవరైనా ప్రయత్నం చేస్తారు, ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు, ఇస్తారు కావచ్చు కానీ టైం పడితే. ఇప్పుడు మాత్రం నాకు తెలిసి మీకు అందేటట్టు అయితే అవపడతలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాట్లు నాకు తెలిసి 50% అయిపోయింది, ఇంకా 50% ఉన్నాయి. సంక్రాంతి వెళ్ళేసరికి మొత్తం మా ఇంట్లో కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఇక ఇంకొకటి ఏంటంటే అందరికీ చాలా డౌట్ గా ఉంది ఏంటంటే కౌలు రైతు గురించి. మన దగ్గర ఆంధ్ర లెక్క కాదు, ఇక్కడ ఎవరైనా కూడా జస్ట్ ఎవరికి పొలం పాలకి ఇవ్వాలంటే ఏదో మామూలుగా మాటపూర్వకంగా ఇచ్చేస్తారు తప్ప అది సర్వే నెంబర్ రాసి ఒక అగ్రిమెంట్ చేసి బాండ్ పేపర్ మీద ఎవరు కూడా అగ్రిమెంట్ ఇవ్వరు. ఒక డౌట్ ఏంటంటే కౌలు రైతుకు కూడా వాళ్ళ ఎకరానికి 15,000 ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు మీకు భూమి ఇచ్చే అసలు సంతదారు మీకు పట్టా అంటే వాళ్ళ భూమి సర్వే నెంబర్ అయితే ఎవరు చెప్పరు. ఇప్పుడు మీరు వేసుకోవడానికి చాలా అదొక్కడైతే కొంచెం డౌట్గా ఉన్నది, అది క్లారిటీగా లేదు. అది గవర్నమెంట్ కదా క్లారిటీ చెప్తారు. ఎందుకంటే అసలు పెట్టి కౌలు రైతుకు ఎవరైతే వాళ్ళకే రావాలి రైతు బంధు అనేది. అది ఎవరైనా కోరుకుంటారు. గవర్నమెంట్ ఎట్లా క్లారిటీ ఇస్తుందో మనకు తెలియదు, కానీ ఇస్తుంది కావచ్చు క్లారిటీ. ఇచ్చినప్పుడు చూద్దాం. మీరు మాత్రం ప్రతి ఒక్క ఇంటికి ఒక అప్లికేషన్ 6 గ్యారెంటీలు ఏముంటాయో కమ్మర్పేట వాస్తవ్యులు అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. వచ్చే 3 నెలల కాలంలో వాళ్ళు ఇస్తా అంటున్నారు. ఇస్తా అన్న దానికి మనం వెయిట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు.
ఇంతటితో ముగిసింది. మీకు కౌంటర్లు అనేది రన్ అయితే ఇవాళ అందరూ కూడా ప్రజలు అప్లికేషన్స్ అన్నీ కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రోజు సాయంత్రం దాకా కూడా ఖచ్చితంగా మీకు 6వ తారీఖు సాయంత్రం దాకా ఎవరెవరు ఉన్నాయో అప్లికేషన్స్ అందరూ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ గ్రామ పంచాయతీలో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. రాయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరిగింది. మీరు ఇక్కడే మన అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ వివోలు కానీ మీకు రాయడానికి కూడా హెల్ప్ చేస్తారు. ఎవరైనా రాసుకోవడం ఇబ్బంది ఉంటే కూడా ఇక్కడికే వచ్చి నింపించుకోండి. ఓకే, కౌంటర్ల దగ్గరికి వెళ్ళండి.